అసలు సర్కంసిషన్ లేదా సుంతి ఆపరేషన్ అనేది ఫోర్ స్కిన్ అంటే ఏంటి అని చూసుకుంటే పెన్నిస్ పైన ఉన్న కవరింగ్ స్కిన్ నే మనం ఫోర్ స్కిన్ అని అనడం జరుగుతుంది. ఫోర్ స్కిన్ అనేది అందరికీ కూడా ఇప్పుడు ఫోర్ స్కిన్ కి సుంతి ఆపరేషన్ కి ఏంటి సంబంధం అని చూసుకున్నట్లయితే ఫోర్ స్కిన్ పైన చీలికలు వస్తే ఏమన్నా ఇబ్బందా? ఇలాంటి క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో మనం అసలు సర్కంషన్ ఎవరికి చేస్తారు, నార్మల్ గా పెన్నిస్ ఎలా ఉంటుంది అండ్ ఫోర్ స్కిన్ కి ఎలాగుంటుంది, ఎవరిలో సర్జరీ అవసరం అనేది డిస్కస్ చేసుకుందాం. సో అందరికి ఫోర్ స్కిన్ అంటే ఏంటి అని చూసుకుంటే పెన్నిస్ పైన ఉన్న కవరింగ్ స్కిన్ నే మనం ఫోర్ స్కిన్ అని అనడం జరుగుతుంది. ఫోర్ స్కిన్ అనేది అందరికీ కూడా ఎక్స్ట్రాగానే ఉంటుంది. ఎందుకు? మనకి పెన్నిస్ అనేది ఎరెక్షన్ వచ్చినప్పుడు, ఎరెక్షన్ లేనప్పుడు దాని సైజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎరెక్షన్ లేనప్పుడేమో బాగా చిన్నదిగా ఉంటుంది. అదే ఎరెక్షన్ వచ్చినప్పుడు అంటే అంగస్తంభన జరిగినప్పుడు మాత్రం బాగా పెద్దదిగా అవుతుంది. సో పెన్నిస్ కంటూ ఫిక్స్డ్ సైజ్ ఉండట్లేదు కాబట్టి పెన్నిస్ పైన స్కిన్ కూడా దీనికి అనుగుణంగా ఎప్పుడు ఎక్స్ట్రాగానే ఉండడం జరుగుతుంది. ఫోర్ స్కిన్ ఎక్స్ట్రాగా ఉండడం అంటే పూర్వచర్మం ఎక్స్ట్రాగా ఉండడం ప్రాబ్లం కాదు, కానీ ఆగా ఎక్స్ట్రాగా ఉన్న పూర్వచర్మం యొక్క ఓపెనింగ్ అంటే చివరి భాగంలో ఎంత బాగా తెరుచుకుంటుంది అనేది మాత్రము చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అంటే ఉదాహరణకి మనం ఇక్కడ చూపిస్తున్నదే ఫోర్ స్కిన్ యొక్క ఓపెనింగ్స్ అనుకుందాం. అంటే ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. పొట్టి మనిషి, పొడుగు మనిషి, హైట్ తక్కువగా ఉన్నవాడు, పొడుగ్గా ఉన్నవాడు అనేది ఎట్లాగైతే ఉంటుందో అదే విధంగా ఫోర్ స్కిన్ ఓపెనింగ్ కూడా మనకు బాగా చిన్నదిగాను ఉండొచ్చు, బాగా పెద్దదిగాను ఉండొచ్చు. సో ఇప్పుడు ఫోర్ స్కిన్ కి సుంతి ఆపరేషన్ కి ఏంటి సంబంధం అని చూసుకున్నట్లయితే మనకు జనరల్లీ ఏం జరుగుతుంది, ఒకవేళ సపోజ్ వేలునే పెన్నిస్ అనుకుందాం. జనరల్లీ ఏమవుతుంది, ఈ వేలు అనేది ఎరెక్షన్ లేనప్పుడు బాగా చిన్నదిగా ఉంటుంది. ఎరెక్షన్ వచ్చినప్పుడు అయితే ఈ సింగిల్ ఫింగర్ కాస్త బాగా ఉబ్బుకొని పోయి 2 ఫింగర్ బ్రెడ్త్ ఆర్ 3 ఫింగర్ బ్రెడ్త్ అంతా మందంగా లావుగా తయారవుతుంది. సో ఫోర్ స్కిన్ అనేది దానికి ఎట్లా సంబంధం అంటే పెన్నిస్ అనేది ఉబ్బుకోవడం జరుగుతుంది, కానీ ఫోర్ స్కిన్ అనేది ఒక లెవెల్ తర్వాత స్ట్రెచ్ కాదు. సపోజ్ ఈ వేలునే మనం పెన్నిస్ అనుకునేటట్లయితే ఫోర్ స్కిన్ ఓపెనింగ్ బాగా వెడల్పుగా ఉంది, బాగా తెరుచుకొని ఉంది అన్న వారిలో ఎన్నిసార్లు అయినా ఫోర్ స్కిన్ వెనకలికి వస్తుంది, ఎన్నిసార్లు అయినా ఫోర్ స్కిన్ ముందరికి వస్తుంది. ఎరెక్షన్ ఉన్నా లేకపోయినా ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే ఫోర్ స్కిన్ కనుక బాగా చిన్నదిగా ఉందన్నట్లయితే వారిలో ఏమవుతుంది, ఫోర్ స్కిన్ అనేది అసలు వెనకలికి రావడమే బాగా ఇబ్బంది అయిపోయి అసలు లిటరల్లీ ఈ పెన్నిస్ అంటే హెడ్ ఆఫ్ ద పెన్నిస్ ముందరున్న బుల్లెట్ ని కూడా పేషెంట్ చూసుకోలేనంత టైట్ గా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా బాగా వెడల్పుగా ఉన్న వారికి ఎన్నిసార్లైనా వెనకలికి ముందరికి తీయచ్చు, కానీ ఇలా బాగా మూసుకుపోయిన వారికి మాత్రం వెనకలికి అసలు రావడమే ఇంపాసిబుల్ అవుతుంది. కాబట్టి వీరిలో ఎటువంటి ఇబ్బందులు దారి తీయవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ లో గానీ హైజీన్ లో గానీ కాంప్రమైజ్ అవుతున్నట్టే. ఏ పరంగా మనకు ఏ విధంగా అయితే మనకు బాడీ పైన స్వెట్ అనేది ఎంత కామనో, చెమట అనేది ఎంత బాగా వస్తుందో అదే విధంగా మనకు పెన్నిస్ కి ఫోర్ స్కిన్ కి మధ్యలో కూడా కొన్ని సెక్రీషన్స్ అనేవి కామన్ గా వస్తుంటాయి, చెమట లాంటి. దాన్నే స్మెగ్మా అంటారు. సో ఇప్పుడు ఈ స్మెగ్మా అనేది డిపాజిట్ అయ్యేది మనం క్లీన్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి అదే మనకు లోపల కులు పదార్థాలని చేరిపోయి అదే మనకు ఇన్ఫెక్షన్ దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు ఈ ఫోర్ స్కిన్ టైట్ ఉన్న వారిలో క్లీనింగ్ పరంగా హైజీన్ పరంగా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. సెకండ్ కాంప్రమైజ్ అయ్యే విషయం ఏంటి అంటే ఇంటర్ కోర్స్ అప్పుడు అంటే ఆడవారితో కలిసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు దారి తీయవచ్చు అని చూసుకుంటే సపోజ్ మనకి ఈ వేలునే పెన్నిస్ అనుకుందాం, వేలుకు వేసుకునే ఉంగరాన్నే ఫోర్ స్కిన్ అనుకుందాం. ఉంగరం అనేది బాగా వెడల్పుగా ఉన్నంత వరకు మనకు ఎరెక్షన్ ఉన్నా లేకపోయినా అంటే మనకు ఈ వేలులో కూడా మొత్తం లావుగా ఉండదు, ముందర పక్క బాగా సన్నగా ఉంటుంది, వెనకల పక్క బాగా లావుగా ఉంటుంది. సో దీన్నే మనం ఎరెక్షన్ లేనప్పుడు, ఎరెక్షన్ ఉన్నప్పుడు, అంగస్తంభన లేనప్పుడు, అంగస్తంభన ఉన్నప్పుడు అని చూసుకుంటే మనకు నార్మల్ ఫోర్ స్కిన్ అంటే బాగా వెడల్పుగా ఫోర్ స్కిన్ ఉన్న వారిలో మనకు ఫోర్ స్కిన్ ఓపెనింగ్ వెడల్పుగా ఉంటే ఎన్నిసార్లైనా వెనకలకి అనొచ్చు, ఎన్నిసార్లైనా ముందరికి అనొచ్చు. ఇక్కడైనా టైట్ ఉండదు, ఇక్కడైనా టైట్ ఉండదు. ఎరెక్షన్ లేనప్పుడు టైట్ ఉండదు, ఎరెక్షన్ ఉన్నప్పుడు టైట్ ఉండదు. అదే కనుక బాగా చిన్నబడిపోతే సపోజ్ ఇంత పెద్దదిగా లేకుండా ఇంత చిన్నదిగా ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది మనకు ఇక్కడే తెలిసిపోతుంది మనకు ఫ్రీగా వెళ్తుందా లేదా అని. బట్ ఇదే ఫోర్ స్కిన్ మనం బలవంతాన వెనకలికి లాగినా ఇది వెనకలికి రాకపోవచ్చు, ఆర్ బలవంతాన లాగినా ఏ విధంగా అయితే ఇక్కడ మధ్యలో మనకి ఈ ఫోర్ స్కిన్ అనేది ఇరుక్కుపోయి ముందరికి రాక వెనక్కి రాక ఇక్కడ ఉరితాడులాగా ఏ విధంగా అయితే తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయో అదే విధంగా ఫోర్ స్కిన్ టైట్ ఉన్న వారికి ఇంటర్ కోర్స్ లో ఆడవారితో పాల్గొన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లూబ్రికేషన్ అనేది
ఉండదు కాబట్టి వారికి సెక్స్ చేయడము ఇబ్బంది పడొచ్చు. లేదు కొంచెం ఫోర్స్ఫుల్ గా చేసినట్లయితే ఫోర్ స్కిన్ అనేది పెన్నిస్ కి మధ్యలో ఇరుక్కుపోయి మనకు అదే టైట్ గా ఉరితాడులాగా మారే ఛాన్సెస్ కూడా ఉండనే ఉంటాయి ఈ టైట్ ఫోర్ స్కిన్ ఉన్న వారిలో. సో అందుకే మగవారికి ఎవరికైనా బాగా మీరు చూసుకోండి, అసలు ఎస్పెషల్లీ పెళ్లి కాని మగవారికి ఫోర్ స్కిన్ అనేది ఫ్రీగా వెనకలకు వస్తుంది. హెడ్ ఆఫ్ ద పెన్నిస్ అంటే ముందరుండే బుల్లెట్ అంతా బాగా ఎక్స్పోజ్ అయిపోతుంది అంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ ఆ బుల్లెటే కనపడట్లేదు, బుల్లెట్ ఫుల్ గా ఎక్స్పోజ్ అవ్వట్లేదు అన్నా మీకు ఫిమోసిస్ ఉన్నట్టే. లేదు బుల్లెట్ ఎరెక్షన్ లేనప్పుడేమో బాగా వెనకలకు వస్తుంది, బట్ ఎరెక్షన్ ఉన్నప్పుడు మాత్రం ఫోర్ స్కిన్ వెనకలకి రావట్లేదు, బుల్లెట్ ఎక్స్పోజ్ కావట్లేదు, లేదా టైట్నెస్ ఫీల్ అవుతున్నారు అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఫిమోసిస్ ఆర్ టైట్ ఫోర్ స్కిన్ ఉన్నట్టు. సో వీరిలో మనం చెప్పినట్టే మనకు ఫోర్ స్కిన్ డిగ్రీ బట్టి ట్రీట్మెంట్ అవసరమా లేదా అని డిసైడ్ అవుతుంది. ఫోర్ స్కిన్ బాగా వెడల్పుగా ఉంది, 100% ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. ఫోర్ స్కిన్ టైట్ గా ఉంది, క్లోజ్డ్ గా ఉంది, అసలు వెనకలకి రావట్లేదు, హెడ్ ఆఫ్ ద పెనిస్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు, లేదా ఎరెక్షన్స్ వచ్చినప్పుడల్లా టైట్ గా ఫీల్ అవుతున్నారు. ఈ కేటగిరీస్ అందరికీ కూడా మనకు సర్కంసిషన్ లేదా సుంతి ఆపరేషన్ అనేది తప్పకుండా అవసరం ఫర్ హైజీన్ పర్పసెస్ అండ్ ఇంటర్ కోర్స్ లో ఏం ప్రాబ్లం కాకుండా. సో మీలో గనక మీరు ఎగ్జామిన్ చేసుకొని మీకు అసలు ఫోర్ స్కిన్ టైట్ గా ఉందా లూజ్ గా ఉందనేది మీరు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది.